ఇక్కడ దాకా టవల్ కట్టుకొని జుట్టంతా విరబోసుకు. నిజం నాకు భయంగానే ఉంది. మాకు అలాంటిది ఏం కనిపించలేదు. కమెంట్ పెట్టినా పెట్టకపోయినా కింద కమెంట్ సెక్షన్లో నేను బూతులు తిట్టుకున్నా సరే చెప్పాను కదా ఇక్కడ ఏమి ఉండదని. మీరే పిచ్చి పిచ్చిగా ఏదో ఏదో ఇంకొక 3 hours ఉండగలం అంటావా? వంశీ ఏదో తేడా కొడుతుంది వంశీ. మనిషి చనిపోయిన తర్వాత 25 grams తగ్గుతుంది బాడీ వెయిట్. వీళ్ళు అనుకున్న దయ్యం భూతాలు. వంశీ వెనకరా వెనకరా వంశీ వంశీ వెనకరా 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 పదండి పదండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాసు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ VCW వ్లాగ్స్, ఆల్సో గోస్ట్ వ్లాగ్. లాస్ట్ టైం నేను మా వాసు క్రియేటివ్ వర్క్స్లో విధ్వంసం అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. దాంట్లో ఒక ప్లాట్లో దొడ్డిగుంట అనే ఒక ఏరియా గురించి మాట్లాడాం. అక్కడ దయ్యాలు ఉన్నాయి సంథింగ్ అని. అది యాక్చువల్లీ పుట్టిన పుకార్ నుంచి తీసుకొని మన పోర్ట్రే చేసిన విధానాన్ని బట్టి దాన్ని చూపించాం, అంటే సినిమాటిక్ టైప్లో. సో ఇప్పుడు మనం అక్కడికే వచ్చాం. ఎందుకు వచ్చానంటే నేనేదో కావాలని క్రియేట్ చేసి నా ఛానల్ ప్రమోషన్ కోసం, నా రీచ్ కోసం నేనేదో చేస్తున్నానని చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళు అన్నారని కాదు, మనం నిజాలు తెలుసుకోకుండా మనం ఏది చెప్పకూడదు. సో ఇప్పుడు మేము ఇక్కడి దాకా వెహికల్తో వచ్చాం. మా వెహికల్ ఇక్కడి నుంచి ఒక 200 meters దూరంలో ఉండేది. అంటే ఆ ఏరియాకి రావాలంటే ఇక్కడ ఇటు చుట్టూరు పొలాలే, ఎక్కడ ఇల్లు, చిమ్మ చీకటి. నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? నేను రానని చెప్పే కదన్న, ఎందుకన్నా నేను తీసుకొచ్చింది. మా అమ్మ 4-5 సార్లు ఫోన్ చేసిందన్న. టైం చూడన్న ఎంత అయిందో. అది కాదు అన్న, ఒక్క నిమిషం పట్టుకో. అరే అలా చూడు మాకరా, వెళ్ళిపోదాం. ఏదో పర్పస్ మీద వచ్చింది దానికి, ఒక్కడిని రాలేక కదా. టైం చూడండి, అప్రాక్సిమేట్లీ ఇంకా 9 minutes-కి 12 అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 to 2:30 లోపే, అంటే 2:30, 3:30 అంటే ఈ 1 hour గ్యాప్లో ఆ కనిపించటాలు, యాక్సిడెంట్ జరగటాలు ఇలాంటివన్నీ చాలా జరిగాయి. చెప్పాలంటే నాకు టెన్షన్గానే ఉంది. ఇలాంటి మాటలన్నీ విని 15 kilometers ఇక్కడ దాకా వచ్చి, అది కూడా బైక్ బయట వదిలేసేసి పొలాల్లోకి ఇక్కడ దాకా నడిచి వచ్చేసి. వంశీ అక్కడ ముందరకి వెళ్ళి కూర్చున్నావా? ఒకసారి అటు చూపించు. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఏరియా సరౌండింగ్స్లోనే ఇటు పక్క మొత్తం, అక్కడి నుంచి అటు సైడ్కి ఇవన్నీ జరిగాయంట. ఎగ్జాక్ట్లీ నాకు స్పాట్ తెలీదు, ఈ సరౌండింగ్ అని చెప్పారు. మా అమ్మ ఈ వీడియో చూస్తే నన్ను చీపిరి గడ్డ తిరిగేసి కొడుతుందో, అట్ల కాడ కాల్చి కొడుతుందో నాకు తెలియదు. సారీ, అట్లా కొడతా కాలుస్తారు కదా, చీపిరి గడ్డతో తిరిగేసి కొడతారు. వంశీ ప్లీజ్ నవ్వు మాకు, నాకు భయం వేస్తుంది. భయంలో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఐ హోప్ సబ్స్క్రైబర్స్ మీరు ఎవరు ఇది ట్రై చేయకుండా ఉంటేనే బెటర్. ఇలాంటివి మనకి ఏమైనా అనిపిస్తుందా? నాకైతే కనిపించింది అనిపిస్తుంది. నువ్వు భయపడుతున్నావు కాబట్టి కనిపిస్తుంది అంటే అనిపిస్తుంది నీకు. నువ్వు భయపడకుండా అలా ధైర్యంగా ఉన్నావు అనుకో, ధైర్యం ఎక్కడ, నేను భయపడుతున్నాను. నిజానికి ఉందా లేదా అంటావన్నా? మీరంటే ఇక్కడే ఉన్నారు, మొత్తం తెలుసు. నేను బయట ఊరు నుంచి వచ్చాను, నాకు తెలియదు కదా. నిజమే వంశీ, నీలాగా చాలామంది క్వశ్చన్ చేశారు. మీరంటే ఆ ఊర్లోనే ఉంటారు, మీకు తెలుసు కదా, మేము బయట నుంచి వచ్చాం, ఎంతవరకు నిజం అని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముతా. సో మంచిని నమ్ముతున్నాను కాబట్టి చెడును కూడా నమ్మాలి. అంటే ఏంటి, వీళ్ళు అనుకున్న దయ్యం భూతాలు అవి స్పిరిట్స్ అని వీళ్ళు అంటున్నారు. అవును, ప్రతి ఒక్కదానికి ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీని బయట ఫీల్ అవ్వచ్చు మనం. ఈ సైన్స్ ప్రకారం చెప్తుంది ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత భయం వేస్తుంది ఏంటి, ఇదంతా నేను రీసెర్చ్ చేశాను. మార్నింగ్ అంతా రీసెర్చ్ చేసి అసలు ఏంటి ఇలాగ అని చెప్పడానికి
ఒక ధైర్యం తెచ్చుకున్నాను అనమాట. సైంటిఫికల్లీ వీళ్ళు అనుకునే కాకూడదని. నేను చెప్పడానికైనా ధైర్యంగా ఉండాలి కదా. మనిషి చనిపోయిన తర్వాత 25 grams తగ్గుతుంది బాడీ వెయిట్. ఆ 25 grams ఎక్కడికి వెళ్తుంది? ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ నువ్వు అనేది. ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత అక్కడేం ఉండదు. కానీ ఎనర్జీ ప్రకారం చూస్తే దట్ ఈస్ కాల్డ్ స్పిరిట్. 10 floors బిల్డింగ్ ఉంది. దాని పక్కనే ఎవరో ఒక అమ్మాయి ఆకారం ఇక్కడ దాకా టవల్ కట్టుకొని జుట్టంతా విరబోసుకొని ఉంది. ఫేస్ కనిపించట్లేదు. నేను సుస్సు చేస్తుంటే అక్కడి నుంచి చూస్తున్నాను. దగ్గరికి రా చెప్తున్నానుగా. అయితే నన్ను అక్కడి నుంచి చూస్తుంది. నేను సుస్సు చేస్తా ఎందుకో తలెత్తాను సడన్గా. వ్యక్తి ఇలా చూశాను, నన్ను చూస్తూనే ఉంది. నేను ఇంక సడన్గా జిప్పేసుకున్నా అమ్మాయి ఏమోనని. ఆ టైంలో జస్ట్ అమ్మాయిలు ఇద్దరు పట్టుకు తిరుగుతున్నారేమో అని ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకున్నాను నన్ను చూసింది, నేను చూశాను. వెనక్కి తిరిగి పరిగెత్తింది వంశీ. 2 steps పరిగెత్తగానే మాయమైపోయింది. అబ్సల్యూట్ సినిమా. ఉచ్చబడ్డాయి నాకు అక్కడే. అదే నా లైఫ్లో జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్. నీకు ఎప్పుడన్నా అలాంటివి కనిపించినాయా? కనిపించలే. ఇప్పుడు కనిపిస్తుంది లాగా. ఉంది అని వచ్చాక లేదు, ఇప్పుడు కూడా కనిపించదు. ఏయ్ రైట్ సైడ్ నుంచి వస్తున్నట్టు ఏదో సౌండ్. ఎవరో నడిస్తే సౌండ్ వస్తుంది చూడు. నడిస్తే సౌండ్ కాదన్న, ఏదో టప్ టప్ అని సౌండ్ వస్తుంది. వంశీ ఏదో తేడా కొడుతుంది వంశీ. రేపు ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనల్ని చూసి ఎంతమంది నవ్వుకుంటారు. నవ్వుకున్న విషయం పక్కన పెడితే కింద ప్యాంట్లో పడేటట్టు. నిజం నాకు భయంగానే ఉంది. ఇందాక దాకా బాగానే ఉంది. ఏదో చేసుకొచ్చి అక్కడ చూస్తే సౌండ్. నాకైతే 100కి 100% నమ్మకం ఉంది ఇక్కడ ఏం లేదని. ఏమో 101%లో ఏమన్నా రావచ్చు ఏమో, ఎవరికి తెలుసు. ఇంకొక 3 hours ఉండగలం అంటావా? 3 hours. అవును, ఇందాక నుంచి ఏదో సౌండ్ వినపడుతుంది, కసకస అంట. ఫ్లాష్ మ్యాన్ గా తిరుగుతున్నాడే ఇక్కడ. ఫ్లాష్ మ్యాన్ సౌండ్ కాదనుకుంటా. ఫ్లాష్ మ్యాన్ సౌండ్ కాదు, ఫ్లాష్ ఉమెన్ సౌండ్. రే దయ్యాలంటే ఆడవాళ్ళే ఉంటారంటారా, మగాళ్ళు కూడా ఉంటారు. అసలు దయ్యాలు లేవు, అంత ప్రాంక్. టైం ఎంత చూపి? 1:53. ఓకే వాళ్ళు డౌట్ పడతారు, నాకు తెలుసు వీళ్ళ అనుమానాలు. టైం ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2 అవుతుంది. చూపించు. అప్రాక్సిమేట్లీ 2 అవుతుంది. సో వీళ్ళు అనుకుంటున్న అదేంటో కనిపించే టైం 2:30 to 3:30. ఇంకొక 40 minutes. 40 minutes కూడా ఎక్కడ ఉందిరా, ఇంకా 30 minutes. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడేం చేయగలడు, వీడికి అంత ఉందా, అది ఇది అని మాట్లాడారు. తీరా చూస్తే 5 monthsలో నా కాలేజ్కి వెళ్తా, నా పనులు నేను చూసుకుంటానే విధ్వంసం అనే మాస్టర్ పీస్ని లాంచ్ చేశా. అందరికి నచ్చకపోవచ్చు, మనం చేసింది ఏంటి, పిల్లలు చిన్నప్పటి నుంచే డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారని. ఐ మీన్ డ్రగ్ అడిక్ట్స్ అంటే ఇప్పుడు పిల్లలతో సిగరెట్లు మందు తాగించలేం యాక్టింగ్ కోసం. సో అందుకని డ్రగ్స్ పెట్టాను. లేదు వెనక మాట్లాడేది ఏం లేదు. సిగరెట్ మందు ఇప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒకళ్ళిద్దరం అయితే మార్చగలం, అందరినీ డెమోక్రసీని మార్చాలంటే మన వల్ల కాదు. ఏదో మన సైడ్ నుంచే ఏదో ఒకటి చేసాం, అయిపోయింది. వంశీ ఏదో నక్కల సౌండ్ వినపడుతుంది.
అసలు ఏదో చెప్పులు వస్తున్నాయి అని చెప్పి ముందు భయపడుతున్నా నక్కల కుక్కలు అంటే ఏందన్న మళ్ళీ ఈ అడవుల్లో ఏముంటుంది నీకు ఎర్రటెడా ఇక్కడ ఏంటి నీ పక్కన ఏదో చిట్ట చిట్ట అని సౌండ్ వస్తుంది, కర్రలు విరుగుతున్న సౌండ్. ఓ అన్న ఏం లేదుగా. ఏం లేదు ఏం లేదు. నాకు నువ్వు ఫ్లాష్ వేస్తున్నా, నాకేం కనిపించట్లే అక్కడ ఏముందని. లేదు అప్పుడు అసలు అది భయపడ్డాను ఒక్కడిని నిద్రలేచి సుసు చేస్తుంటే అలా. ఈ ఫీమేల్ దయ్యాలు ఎందుకు మనల్ని ఫాలో అవుతుంటాయి? జస్ట్ అది స్పిరిట్ అంతే. నాకు అప్పుడప్పుడు అనిపించింది, వాడెవడో సినిమాలో అంటాడు చూడు, దయ్యాలకి దెబ్బేసేవాళ్ళ ఉన్నామని. అలాగే ఫ్లాష్ మ్యాన్ లాగా దయ్యాలకు కూడా దెబ్బేసి ఇది ఒక్కసారి తట్టేద్దాం అంటే అయిపోయింది. దేనికన్నా వాటి కోసం రెచ్చగొడతావు. నువ్వంటే లేవని నమ్ముతున్నావు, నేను ఉందో లేదో కూడా నాకు తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను. సరే ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మీరు అనుకునే స్పిరిట్లు సరే దయ్యాలు, మీరు అనుకునే దయ్యాలు ఒకప్పుడు మనుషులే కదా. ఒకళ్ళుంటే డిఫెన్స్ చేయగలవు, పోరాడచ్చు. సరే ముట్టుకోకపోయినా కనపడి భయపెట్టచ్చు, భయపెడతాయి అనుకో. అదే నలుగురుంటే, అందుకే మిమ్మల్ని తీసుకుని వచ్చాను. ఇప్పుడు దయ్యాలనే ఉంటే ఎంతమంది ఉన్నా కనపడాలి కదా. ఐ హోప్ నేను చాలా గర్వంగా వెళ్తాను ఇంటికి, ఏమి లేదని. నేను ప్రూవ్ చేశాను చాలామందికి. ఎంతమంది మాట్లాడారో అంతమంది నోర్లు మూయించేశాను. అయినా నేనేం గోస్ట్ బ్లాగర్ని కాదు కదా. నా పాటి నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా వాసు క్రియేటివ్ వర్క్స్లో. అరే ఉండ్రా, టైం ఎంత అయిందో ఏంటో. తప్పులకి ఏదో సంథింగ్ నాకు కొంచెం భయంగా ఉంది. నాకు ప్యాంట్ లో పడిపోతుంది లేదన్నా. అరే ఇంతసేపు కూర్చొని ఏంద్రా, కాసేపు కూర్చోడానికి అయిపోయింది టైం. ఎంతసేపు అన్న అప్పుడు తీసుకొచ్చావు? ఇదిగో 2:37 అయింది. అయింది. మిడిల్లో ఏం రికార్డ్ చేయలేదు. దోమలు కొడుతున్నాయి, ఈ కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ మా భయాన్ని కవర్ చేసుకుంటూ మాట్లాడడానికి ట్రై చేయడానికి మిడిల్లో తీసేయాల్సి వచ్చింది. వంశీ వెళ్దామా? నాకు ఏదో ప్రాబ్లం అయ్యేలా. మిడిల్ ఏదో వస్తుంది వెళ్తుంది అన్నారు కదా, 2:30 దాటింది. మాకు అలాంటిదేం కనిపించలేదు. చెప్పాను కదా ఇక్కడ ఏమి ఉండదని. మీరే పిచ్చి పిచ్చిగా ఏదో అనుకుంటా. ఈ వీడియో రీచ్ వచ్చినా రాకపోయినా, ఎవరో చూసినా చూడకపోయినా, కమెంట్ పెట్టినా పెట్టకపోయినా, కింద కమెంట్ సెక్షన్లో నేను బూతులు తిట్టుకున్నా సరే, లేదన్న తర్వాత లేదన్నట్టే ఉంటుంది. జస్ట్ ఎనర్జీ, నాట్ లైక్ దయ్యం. టాయిలెట్ వస్తున్నాయి. ఇందాక నుంచి వస్తున్నాయి అంటున్నాను. ఒక్క చుక్కన పడుతుందా కింద నీకు? పోయిరా, పో. వారికి టాయిలెట్ వస్తున్నాయి అంటాడు, ఏం పని. మంచివాడు పోసుకుంటున్నాడు రా. ఎక్కడ పక్కకు చూపించు, ఎందుకు ఇంకట్టు. నువ్వేం చూస్తున్నావు అన్న? మరి నేనేం చూడట్లేదు. ఏముంది అక్కడ? ఏముందిరా? ఏ వంశీ, హే వంశీ వెనకరా వంశీ వెనకరా. పదండి. నేను ముందు మాట్లాడి వెనక్కి తీసుకుంటున్నాను. మా కెమెరామ్యాన్ ఇందాక, అదే మా వంశీ, సడన్గా వాడు వంశీ నిజంగా నీకు చాలా డేర్ ఉంది.
అక్కడ దాకా వెళ్ళి వీడియో తీసామంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఇంట్లోకి వెళ్దాం కాన్న. సగం దూరం వచ్చిన తర్వాత బండి పంచర్ అయ్యింది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ నెట్టుకొని వచ్చాం బండి. అబద్ధాలు ఎందుకు చెప్తాను, టైం చూడండి కావాలంటే 4 అవుతుంది. అప్రాక్సిమేట్లీ 1 అవర్ దాకా నెట్టుకొని వచ్చాం. వంశీ టైర్ చూపించు. ఫ్లాట్ టైర్ అయిపోయింది. ఇంటికి తీసుకుపో, అక్కడ పెట్టేసి మార్నింగ్ అయిపోతాం పంచర్. తీసుకుపో. పాపం వీళ్ళు చెప్తానే ఉన్నారు, చిన్నగా తీసుకో. పాపం వీళ్ళు చెప్తానే ఉన్నారు. ఇందాక మా కెమెరామెన్ మోకాలు గుద్దేసుకున్నాడు. మంచి కాలు బాగానే ఉందా? ఓకే ఓకే. ఇలాంటి ఎప్పుడు ట్రై చేయకండి. ఇంకా టెన్షన్గానే ఉంది. అసలు ఇంత దగ్గర నుంచి ఒక 10 ఫీట్స్ దూరం నుంచి చూసాం కదా. 10 ఫీట్స్ దూరం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది దయ్యం అని స్పిరిట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అంతసేపు అలాగే ఉండి చూశాను. ఎవరో అనుకొని దగ్గరికి వెళ్ళాను. చూస్తే అది దగ్గరకు వస్తుంది, మూమెంట్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఇంకా భయంతో పరిగెత్తి వీడియో ఆఫ్ అయిపోయింది. కింద పడిపోయాను. వీడియో ఆఫ్ చేసి గబక్కన ఫోన్ జేబులో పెట్టుకొని వచ్చేసాను. ఫోన్ ఆపేసాను. ఫోన్ కింద పడింది, కింద పడ్డాను. ఫోన్ జేబులో పెట్టుకొని వచ్చేసాను. ఇంకా అక్కడ లేను. అసలు బ్రెయిన్ పని చేయలేదు. నేను తీసుకొని రావాల్సింది, నువ్వు సడన్గా పడిపోయేసరికి ఇంకా అక్కడికి వచ్చేసరికి బండి స్టార్ట్ కాలేదు. టెన్షన్ అవ్వ, మాకు ఏం కాదులే, టెన్షన్ అవ్వ మాకు. కింద పడినప్పుడు ఇంకా ఫోన్ తీసుకొని పరిగెత్తాను నేను. ఫోన్ కూడా ఆఫ్ చేసేసాను. ఫోన్ ఆఫ్ చేసి పరిగెత్తేసాను. వీడు కింద పడిపోయాడు వంశీ, జస్ట్ మిస్. అసలుకి ఇద్దరు ఒకేసారి పడిపోయారు. అదేంటి అలా స్టిఫ్గా నుంచొని ఉంది, మనల్ని చూస్తుంది అనుకుంటా. భలే డేంజరస్ది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వ్లాగ్ ఇంత హారబుల్గా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయాల. సో నేను VCW వ్లాగ్స్లో ఫస్ట్ వ్లాగే ఇంత పెద్ద షాక్ గురి చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి నన్ను కెమెరా వీడియో తీయాలని పిలవమాకన్నా, ఏదో తీద్దామని వీడియో తీద్దామరా అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. నన్ను చూడండి. నన్ను ఈసారి నిద్రలేవు తీసుకురామాకన్నా. సారీ మీ ఇద్దరికి. నన్ను చూడండి, ఏదో పెళ్ళికి రెడీ అయినట్టు వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ పని చేశాడు. మన VCW వ్లాగ్స్లో ఫస్ట్ వ్లాగ్ ఫుల్ లెంత్ వీడియో ఇది. ఏం ఉండదని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అందరూ అనుకున్నది నిజమైంది. మేబీ ఎవరు రిస్క్ తీసుకోకుండా, ఇంకా నాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు, గొంతు ఆరిపోయింది. చాలా భయం వేసింది ఫస్ట్ టైం. వీడియో మొత్తం చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. VCW వ్లాగ్స్కి, వాసు క్రియేటివ్ వర్క్స్కి కూడా థ్యాంక్ యూ. ఎంతో ఎగ్జైట్మెంట్తో మొదలుపెట్టాను. ఫస్ట్ వ్లాగే ఇంత సాడ్గా ఎండ్ అవుతుంది అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. నాకు ఇంకేం మాట్లాడాలని లేదు. డూ సబ్స్క్రైబ్.